మీరు ఎవరినన్నా చీట్ చేసి డబ్బు సంపాదించారు, అది మీ టీంని కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, కంపెనీని కావచ్చు. ఆ సక్సెస్ ఎట్లాంటిది అని అంటే, సముద్రం దగ్గర ఏదైతే అలలు వస్తుంటే అలల పక్కనే ఏదైతే మట్టిల్లు కట్టుకుంటారో అట్లాంటి సక్సెస్ అన్నమాట. ఏ రోజో కూలిపోతుంది. టీమ్ మెంబర్స్ని కావచ్చు, కస్టమర్స్ని కావచ్చు, కంపెనీని కావచ్చు, ఎవరిని కూడా దయచేసి మోసం అనేది చేయకండి. ఎందుకంటే తిరిగి అది ఎక్కడి నుంచి మీ దగ్గర నుంచి పోవాలో పోతుంది. ఎట్లా పోతుంది అంటే డబల్ ఇంట్రెస్ట్తో సహా పోతుంది. మనకి ఏదైనా మంచి చేస్తే డబల్ ఇంట్రెస్ట్తో సహా వస్తుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు అనేది చిన్నప్పుడు అనేది ఏళ్ళు తెగితే ఒక లేడీ వచ్చి శారీ చింపి కట్టు కడుతుంది అనమాట. అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, సిస్టర్ నువ్వు శారీ చింపేసి ఈరోజు నాకు కట్టు కట్టినావు కదా, ఏదో ఒక రోజు దారంతో సహా డబల్ ఇంట్రెస్ట్తో సహా నీకు రిటర్న్ ఇస్తా. ద్రౌపది వస్తావరణ అయినప్పుడు ఆమె శారీలో అవుతున్నప్పుడు శారీ వస్తూనే ఉంది కదా, అప్పుడు డబల్ ఇంట్రెస్ట్తో సహా రిటర్న్ ఇచ్చిండు. ఒక ఫార్మర్ ఉన్నాడు, అతను వ్యవసాయం అనేది చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ వర్షాలు అనేది పడట్లేదు, పొలం మొత్తం చాలా ఎండిపోయింది అనమాట. సో చాలా బాధపడుతున్నాడు కూర్చొని. అంటే రాబోయే టైంలో నెక్స్ట్ నా పిల్లలు, నా భార్య పరిస్థితి ఏంది, మరి ఎట్లా సర్వైవల్ ఎట్లా అని చెప్పేసి రోజు బాధపడుతున్నాడు. ఒకరోజు పక్క పొలం నుంచి పోతుంటే అక్కడ ఒక బావి లాంటిది అనేది చూశాడు. చూసిన తర్వాత ఆయన దగ్గర ఆల్రెడీ 2-3 బావిలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక సర్కార్ టైప్ అన్నమాట. ఆయన దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి, మొత్తం కమర్షియల్ బిజినెస్ మ్యాన్ అనమాట అతను. ఓకే, సో అతని దగ్గరికి వెళ్ళేసి ఇమీడియట్గా అంటున్నాడు, ఓ సార్ నా పొలం అనేది ఎండిపోతుంది, నా భార్య పిల్లల పరిస్థితి అనేది చాలా ఘోరమైపోతుంది, మేము అందరూ చచ్చిపోయే పరిస్థితి అనేది ఉంది, మీరు దయచేసి మీ బావిలో ఉన్న వాటర్ అనేది మాకు ఇస్తే కొంచెం బాగుంటుంది సార్ అన్నాడు. అతను మొత్తం కమర్షియల్ కాబట్టి ఏది కూడా ఫ్రీగా ఇయ్యాడు కాబట్టి ఆ పర్సన్ అన్నాడు అనమాట, బాబు బావిలో నీళ్ళు అయితే ఇవ్వడం కుదరదు, కానీ నా దగ్గర 2-3 బావిలు ఉన్నాయి కాబట్టి ఈ బావి నీకు అమ్ముతా అన్నాడు. ఇక సరే ఆ పర్సన్ అనేది అప్పటి వరకు సేవింగ్ చేసుకుంది అంతా కూడా తీసుకొచ్చి ఇక నీళ్ళే లేకపోతే మన ప్రాణాలు ఏడు ఉంటాయని చెప్పేసి ఆ సహకారికి అనేది డబ్బులు ఇచ్చేసి బాయ్ అనేది కొనుక్కున్నాడు అనమాట. ఫైనల్గా ఆ బాయ్ అనేది కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ డే ఫుల్ సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. అమ్మ ఇప్పుడు మా కష్టాలన్నీ సాల్వ్ అయిపోయినాయి, నా భార్య పిల్లలు సుఖంగా ఉంటారు, నా వ్యవసాయం అనేది మంచిగా చేసుకుంటాను, నేను పొలం అనేది పండుతుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక పొద్దున్నే నీళ్ళు తోడుకుందాం అనేది బావిలో నుంచి ట్రై చేస్తుంటే అప్పుడే ఆ సౌకర్యం అనేది వచ్చేసి, ఆగు బాబు ఆగు. ఎందుకు సార్? నువ్వు ఆగాలి, నువ్వు వాటర్ తీసుకునే అర్హత నీకు లేదు. అదే వాటర్ ఎందుకు తీసుకోవద్దు సార్, బావి కొనుక్కున్నా కాబట్టి వాటర్ నాదే కదా. నీకు బావి అమ్మినా వాటర్ అమ్మలే, కమర్షియల్ పర్సన్ కదా, సో నీకు హక్కు లేదు. అరే ఎట్లయితే సార్ ఇప్పుడు సార్ మాట మార్చేశారు, అరే నిన్నటి వరకు నేను ఎంత మంచిగా అనుకున్నాను, నా భార్య పిల్లలు అనేది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, పొలం పండుతుంది వాటర్ ద్వారా, ఎట్లా సార్ ఇట్లా? నాకు అవన్నీ చెప్పకు, నీకు మాత్రం హక్కు లేదు వాటర్ తీసుకునేది, నీకు బావి అమ్మినా నీళ్ళు అమ్మలే. అరే ఎట్లయితే అని చెప్పేసి ఆ ఊరు సర్పంచ్ ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో ఆయన దగ్గరకు పోయింది, సార్ ఇగో ఈయన చూడండి ఏం మాట్లాడుతున్నాడు, నాకు బావి అమ్మినప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా నావే అవుతుంది కదా సార్, కానీ ఈయనేమంటున్నాడు అంటే బావి అమ్మినా నీళ్ళు మాత్రం అతను అంటున్నాడు సార్, మీరే ఏదైనా న్యాయం చేయండి సార్ అన్నాడు. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు అంటే, ఎందుకయ్యా అట్లా చేస్తున్నావు, బావి అన్నప్పుడు నీళ్ళు కూడా ఆయనదే అవుతుంది, అట్లా ఏడ రాసుకోలే, అట్లెట్లయితుంది, మీరెక్కడ సర్పంచ్, ఎక్కడైనా రాసుకుంటే అప్పుడు ఆయనది అవుతుంది, అది అట్లా కాదు. అరే వీడు ఏదో కమర్షియల్ పర్సన్ ఉన్నాడు వీడు. ఇంకొక పెద్ద మనిషి నుంచి ఎక్కరా, ఇగో వీని ప్రాబ్లం వీనికి ఏమన్నా నువ్వన్నా తీర్పు చెప్పి, మొత్తం కమర్షియల్ మెంటాలిటీ ఉన్నాడు మైండ్ మొత్తం కూడా. చెప్పు ఏం సంగతి? అదే నేను ఈయనకు బావి అమ్మినా అందులో నీళ్ళు అనేది తను తీసుకుంటున్నాడు, ఆ నీళ్ళు నా వెసలు, అది కాదు అని అంటే, అరే బావి అమ్మినప్పుడు నీళ్ళు అయినాయి అయితే, కాదు బావి అమ్మినా నీళ్ళు అమ్మలే రాసుకోలే ఏడా. మరి వీడు పెద్ద కమర్షియల్ ఉన్నాడు, ఆయన కూడా ఆలోచించాడు. సో ఆయన అన్నాడు అనమాట, ఇక చాలా ఆలోచించి, నువ్వు బావి అమ్మినావు ఒప్పుకుంటా, నీళ్ళు నీవే అంటున్నావు అది కూడా ఒప్పుకుంటా, కానీ బావి నువ్వు అక్కడ ఆయనకు అమ్మేసినప్పుడు నీ నీళ్ళు ఇంకా ఆడేం చేస్తున్నాయి, రెంట్ కట్టు, ఇమీడియట్ రెంట్ కట్టు, లేదంటే ఇమీడియట్గా మొత్తం తీసి కాల్ చేయి, రెండిట్లో ఏదైనా చేయి. అమ్మ ఇది రివర్స్ ఫైర్ నాకే అయ్యిందని చెప్పి మొత్తం టెన్షన్ పడిపోయాడు అనమాట. అప్పుడు అనవసరంగా రెంట్ ఎందుకు కట్టాలి, ఇప్పుడు ఇది తోడుకొని ఏదైనా పోసుకోవాలంటే కూడా పెద్ద కష్టం, ఇది వద్దు సార్ నేను వదులుకుంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే మోరల్ ఏంటంటే ఈరోజు కంపెనీ అనేది మనకి బంగారమైన అవకాశం అనేది మల్టిపుల్ వెంచర్స్ వేసి ఇస్తున్నప్పుడు దాన్ని కంపెనీలో ఏవైతే రూల్స్ పాటిస్తున్నారో, ఏవైతే రూల్స్ పెట్టారో ఆ రూల్స్ అనేది మన
కస్టమర్స్కి అనేది చెప్పి దాని తగ్గట్టు బిజినెస్ అనేది మనం చేసుకోవాలి. అంతేగాని లేని పోంది అనేది క్రియేట్ చేస్తే ఈ కర్మ ఎక్కడ పోదు, రిటర్న్లో మళ్ళీ మనకి ఏదన్నా జరిగి మన దగ్గర నుంచి సంపాదించుకున్న డబ్బు అనేది పోతుంది. గుర్తుపెట్టుకోండి.